హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఎండుమిర్చి, పప్పు, చింతాకు, మామిడికాయ వేసి కూర చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎండుమిర్చి, పప్పు, టమాటానైతే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు కుక్ అయ్యేంత వాటర్ అయితే యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను లాస్ట్లో పప్పు కన్సిస్టెన్సీని బట్టి ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. సో అందుకని అయితే నేను ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేశాను. దాని తర్వాత టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు, జీలకర్ర వేసి పప్పును అయితే కుక్ చేసుకోవాలి. పప్పు కుక్ అయ్యేంతలోపు చింతాకునైతే నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు కుక్ అయిన తర్వాత ఈ చింతాకునైతే అందులో వేసుకోవాలి. చింతాకు అలాగే ఇక్కడైతే నేను మామిడి ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చింతాకు పులుపు నాకు సరిపోదు అనిపించింది. సో అందుకని అయితే నేను మామిడి ముక్కలు యాడ్ చేశాను. ఒకవేళ చింతాకు పులుపు సరిపోతుంది అంటే మామిడి ముక్కలు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే మామిడి ముక్కలు యాడ్ చేశాను కాబట్టి మామిడి ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉంచి ఉడికిన తర్వాత పప్పు గుత్తితో నీట్గా మెదుపుకోవాలి. ఇప్పుడైతే కర్రీకి సరిపడా పోపు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది పప్పు కర్రీలో నేను ఎప్పుడైనా సరే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను ఆనియన్స్ని ఫ్రై చేస్తాను, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని అయితే ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కర్రీ లీవ్స్ వేసి కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత కర్రీని అయితే యాడ్ చేసుకుంటాను. పప్పు కూరని యాడ్ చేసి అందులోకి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని పోపు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. పప్పు కూర చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడైతే నేను బనానా చిప్స్ కూడా చేశాను, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను బనానా చిప్స్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.